2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ గ్రీష్మ. హాయ్ అక్క. సో చిన్న వయసులోనే నీ ఏజ్ పిల్లలందరూ కూడా మంచిగా గేమ్స్ అని చదువుకోవడం అని ఇలా చేస్తూ ఉంటారు. మరి నువ్వు థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఎలా స్టార్ట్ చేసావు? అంటే మార్చ్లో స్టార్ట్ చేసాం అక్క. యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మమ్మీని అడిగాను అక్క చేస్తానని. సో మమ్మీని రా మెటీరియల్ తెమ్మంటే తెచ్చారు అక్క. సో ట్రై చేశాను అక్క. సో ఫస్ట్ టైం నువ్వు ట్రై చేసినప్పుడు వచ్చేసిందా వెంటనే, లేదు అంటే ప్రాక్టీస్ చేసావా? రాలేదక్క. ఒక యూట్యూబ్లోనే ట్రయల్ వీడియోస్ ఉంటాయి. సో వాటిని 2-3 టైమ్స్ చేశాను, కానీ అంత బాగా ఏం రాలేదు. బాగా రాలేదు. అప్పుడేమనిపించింది? అంటే ఇంకా ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తుంది అనిపించింది అక్క. ఓకే, ఫస్ట్ నువ్వు చేసిన బ్యాంగిల్ గుర్తుందా నీకు? ఏంటి, ఏ కలర్? ఆరెంజ్ కలర్ అక్క. స్టోన్ లైన్ వేసి సైడ్ చందమామ అతికిచ్చా. అవునా? సో ఇప్పటి వరకు ఎన్ని బ్యాంగిల్స్ చేసావు నువ్వు నీ సొంతంగా? నా సొంతంగా 30-40 చేశాను అక్క బ్యాంగిల్స్. అండ్ నీకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా? ఆర్డర్స్లోనే 30-40 చేశాను. ఆర్డర్స్లో 32. ఫస్ట్ ఆర్డర్ ఏంటి, ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఆర్డర్ మా డాన్స్ టీచర్ ఇచ్చారు అక్క. ఓకే, బ్యాంగిల్స్ ఏ కలర్ గుర్తుందా? కలర్ కాంబినేషన్ ఇవన్నీ నువ్వే చూస్ చేసుకుంటావా? ఫస్ట్ కాబట్టి మా మేడం నన్నే చేయమని చెప్పారు. సో గోల్డ్ కలర్ చేశాను అక్క. లోటస్. అంటే ఇప్పుడు కస్టమైజేషన్ ఉంటుందా? అంటే వాళ్ళకి నచ్చింది నాకు ఈ కలర్ కావాలి అని చెప్తారా, లేదంటే నువ్వే కలర్ చూస్ చేస్తావా? అంటే వాళ్ళు ఇస్తుంటే నేను చేస్తాను అక్క. ఓకే, వాళ్ళు కలర్స్ ఇస్తారనమాట. మరి ఈ మెటీరియల్ అంతా గాజులు కావాలి, దాంతోపాటు థ్రెడ్స్ కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నీకు? నువ్వే వెళ్ళి తెచ్చుకుంటావా? ఇవన్నీ మా అన్నయ్య మమ్మీ ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకొస్తారు అక్క, కలర్ కాంబినేషన్ బట్టి. ఓకే, అంటే నీకు బాగా కష్టంగా అనిపించింది ఏమైనా ఉందో ఆర్డర్? అంటే టైం ఎక్కువ పడింది, కొంచెం చాలా డిఫికల్ట్గా ఉంది అన్నది ఏమైనా అనిపించిందా? అంటే ఒక మ్యారేజ్ సెట్ చేశాను అక్క, అదొక్కటి కొంచెం ఎక్కువ టైం పట్టింది. మ్యారేజ్ సెట్. సో ఎన్ని చేసావు అలా? సెట్ మొత్తంలో ఎన్ని వస్తాయి మనకి? సెట్ మొత్తంలో 12-18 దాకా వస్తాయి అక్క. 18 దాకా వస్తాయి. ఓకే, ఇప్పుడు నువ్వు వేసుకునేవి కూడా నువ్వే చేసావా? అవునక్క. ఇది డిఫరెంట్గా ఉంది. థ్రెడ్ది కాదా? థ్రెడ్దేనా ఇది? థ్రెడ్ బ్యాంగిల్స్ అనక్క. థ్రెడ్ బ్యాంగిల్సే. ఓకే, ఈ కుందన్స్ ఇవన్నీ కూడా అమ్మనే తెస్తుంది. మరి నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే యూట్యూబ్ నుంచి నువ్వు నేర్చుకున్నావు కదా, నీకేమీ కష్టంగా అనిపించలేదా? అర్థం కానప్పుడు మమ్మీ హెల్ప్ తీసుకున్నావా? అంటే అవుట్పుట్ అయ్యాక కరెక్ట్గా ఉందో లేదో మమ్మీని ఇస్తే చెప్తుంది అక్క, దాన్ని నేను సరి చేసుకుంటా. ఓకే, సో ఈ వాయిస్ ఓవర్స్ కూడా నువ్వు ఇస్తూ ఉంటావు కదా, ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అని, ఇక్కడ నుంచి వీళ్ళు ఇచ్చారని, ఈ ఆర్డర్, ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు చేస్తూ ఉంటారు? స్క్రిప్ట్ అన్ని అన్నయ్య చేశాడు అక్క, ఎడిటింగ్ కూడా అంతా అన్నయ్య చేస్తాడు. అన్నయ్యనే చేస్తాడు. అన్నయ్య బాగా సపోర్ట్ చేస్తాడా నీకు? ఏం చేస్తూ ఉంటారు మీ పేరెంట్స్? మా ఫాదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అక్క, మదర్ హౌస్ వైఫ్, స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, అన్నయ్య మన మధ్య బీటెక్ అయిపోయింది. సో మరి నీ ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు? నువ్వేమో ఇలా బిజినెస్ కూడా ఇంత చిన్న వయసులోనే స్టార్ట్ చేసావు కదా, వాళ్ళకి తెలుసా నువ్వు చేస్తున్నట్టు? అంటే కొంతమందికి తెలుసాక, కొంతమందికి తెలియదు. సో మరి ఇప్పుడు చెప్పు, ఇంతవరకు ఎంత సంపాదించావు నువ్వు? తెలీదక్క. వర్క్ చేయడమే తెలుసు, మిగతా అంతా అమ్మ నాన్న వాళ్ళే చూసుకుంటారా? సో నీకేమైనా ఇచ్చారా మంచిగా చేస్తున్నావు అని? అమ్మాయినా నాన్నైనా అన్నయ్యనా గిఫ్ట్ ఇచ్చారా? ఇచ్చారా? ఏమిచ్చారు? అంటే నా బర్త్డేకి మంచిగా నేను అడిగిన చోట అంతా చేసి మంచిగా ఇచ్చారు. అవునా? సో ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు నీకు తెలీదా? బిజినెస్ మాత్రం చేస్తున్నావు అంతేనా? సో మరి ఒకవైపు స్టడీస్ అండ్ అలాగే ఇంకొక వైపు ఈ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ రెండు చేస్తున్నావు కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎలా ఉంటుంది నీ డైలీ రొటీన్? బాగుంటుంది అక్క. అంటే ఏమేమి చేస్తావు నువ్వు మార్నింగ్ నుంచి? మార్నింగ్ 5:30కి లెగుస్తాను అక్క. 6కి కరాటీ క్లాస్కి వెళ్తాను. ఓకే, 7:30కి రిటర్న్ వస్తాను అక్క. 7:30 to 8:30 థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. స్కూల్ 8:45 అక్క. పొద్దునే లెగిసి రెడీ అయిపోయి వెళ్తాను కాబట్టి థ్రెడ్ బ్యాంగిల్స్ అయిపోయాక తినేసి వెళ్ళిపోతా స్కూల్కి. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక డే బై డే మ్యూజిక్ ఉండిద్ది అక్క. కరాటే, మ్యూజిక్, ఇంకా డాన్స్ ఉంది అక్క. డాన్స్ సరిపోతాయా? ఇంకేమైనా ఉన్నాయా అడిషనల్గా? అలా ఏం లేదు. సో మరి ఇటు మ్యూజిక్, డాన్స్, దాంతోపాటు కరాటీ అండ్ అలాగే ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ కూడా మొదలు పెట్టావు. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు గ్రీష్మ? అంటే ఏం లేదక్క, బాగుంది అంత బాగుందా? సో మరి డే బై డే సంగీతం క్లాసెస్ కూడా ఉంటాయా? మరి డాన్స్ క్లాస్ వీక్కి 2 days ఉండిద్ది అక్క. మండే ఫ్రైడే. మ్యూజిక్ లేని రోజు డాన్స్ ఉండిద్ది. సో ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావేంటి డాన్స్?
150 పైన చేశాను అక్క. 3 గవర్నమెంట్స్ని కలిశాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. బాలరత్న అవార్డు కూడా వచ్చిందా? సో ఎలా అనిపించింది అవార్డు తీసుకున్నప్పుడు? బాగా అనిపించింది అక్క. బాగా అనిపించిందా? అండ్ అలాగే చాలా బిజినెస్ చేసేటప్పుడు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆర్డర్స్ అన్నీ? అంటే యూఎస్ఏ నుంచి 2 ఆర్డర్స్ వచ్చినాయి అక్క. అలా బాగుంది. ఓకే, నీతో దుబాయ్ నుంచి 2 ఆర్డర్స్ అలా వచ్చింది. ఓకే, నీతో పాటు మమ్మీ చేస్తుందా లేదంటే నువ్వే మొత్తం చేస్తావా? నేనే చేశాను అక్క కంప్లీట్గా. మొత్తం. ఎంత టైం పడుతుంది ఒక బ్యాంగిల్ ప్రిపేర్ చేయడానికి, ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ చేయడానికి? చిన్నవి 2 days పడతాయి అక్క. పెద్దవి అయితే ఒక 3-5 days 3-5 days. అదే మ్యారేజ్ సెట్ అయితే ఇంకొంచెం డెకరేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, అదెంత టైం పడుతుంది? 8 days or 9 days పట్టింది. 8 days or 9 days పడుతుంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన దాంట్లో నాకు బాగా నచ్చింది అనేది ఏదైనా ఉందా బ్యాంగిల్స్? ఏంటి ఆ బ్యాంగిల్? ఏ కలర్, ఎవరికి చేసావు, ఏంటి? పింక్ కలర్ అక్క. బ్రైడల్ సెట్. బ్రైడల్ సెట్. నీకు నువ్వు ఏమేమి చేసుకున్నావు? నేను నా బర్త్డేకి ఇవి ఇంకొక డైలీ వేర్కి చేసుకున్నాను అక్క. ఓకే, చూపించావు మీ ఫ్రెండ్స్కి? ఎలా అన్నారు, ఏమన్నారు వాళ్ళు? బాగున్నాయి అన్నారు అక్క. నాకు చేసిస్తావని అనలేదా? అన్నారు అక్క. నువ్వేమన్నావు? చేస్తా అన్నారు. చేస్తా అన్నావా? సో మరి ఇదంతా చేసేటప్పుడు నీకు ఎక్కడ కష్టంగా అనిపించలేదా గ్రీష్మ? అంటే ఒకవైపు సింగింగ్కి వెళ్తున్నావు, డాన్సింగ్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, స్టడీ, ఇవన్నీ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం కష్టంగా అనిపించలేదా? అవును, మరి హోంవర్క్స్ ఉంటాయి కదా, నువ్వు ఈవినింగ్ వచ్చి బ్యాంగిల్స్? ట్యూషన్ ఉంటుంది అక్క, స్కూల్లోనే ట్యూషన్ ఉంటుంది. సో ఆ ట్యూషన్లో కంప్లీట్ చేసేసుకుంటావు వర్క్స్ అన్నీ కూడా. ఇంకా అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు నీకు అమ్మైనా నాన్నైనా ఎలా సపోర్ట్ చేశారు నీకు? నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, బాగా చేసుకో అని మంచిగా సపోర్ట్ చేశారు అక్క. అవునా? ఇంకా ఇంకేమన్నారు? అంటే అయిపోయాక నీట్గా ఏం అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అంత నీట్గా ఏం రాలేదు, ప్రాక్టీస్ చేయి నీకు బాగా వస్తుంది అని సపోర్ట్ చేశారు. అవునా? అలా ఎన్ని టైమ్స్ చేసావు నువ్వు నీట్గా వచ్చే వరకు? చాలానే చేశాను అక్క. ఇప్పుడు అలవాటు అయిపోయిందా నీకు? అలవాటు అయింది అక్క. ఒక్కసారి నువ్వు చేసేస్తావు మొత్తం? అవునా? మరి నాకు చేస్తావా? చేస్తానక్క. ఏ కలర్ చేస్తావు? మీ ఇష్టం అక్క. అంతేనా? సో మరి నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఎంత ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ నువ్వు ప్రిపేర్ చేస్తే ఎంత ఉంటుంది కాస్ట్? చిన్న అంటే దాన్ని బట్టి ఉంటుంది అక్క, డిజైన్ బట్టి ఉంటుంది. డిజైన్ బట్టి ఉంటుంది అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే, నాకు ఇప్పుడు ఈ డిజైన్ కావాలి అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు నువ్వు వేసుకున్న బ్యాంగిల్ డిజైన్ నాకు కావాలి అంటే కాస్ట్ ఎంత ఉంటుంది? ఏ సైజ్ అక్క? 2-4. 2-4 అక్క. ఎన్ని బ్యాంగిల్స్ అక్క? 6 బ్యాంగిల్స్. 6 ఈచ్ సెట్ అంటే వన్ హ్యాండ్కా 2 హ్యాండ్స్కా అక్క? నాకు 1 హ్యాండ్కి చాలు. 1 హ్యాండ్ కాక 400 or 600? 400 or 600. ఓహో, ఇప్పటి వరకు ఎన్ని చేసావు అయితే? అంటే ఇప్పుడు పర్ మంత్ ఎన్ని చేస్తూ ఉంటావు రెగ్యులర్గా, వీక్లీ? ఆర్డర్స్ని బట్టి అక్క. ఆర్డర్స్ని బట్టి తీసుకుంటూ ఉంటావు. నీకు బాగా నచ్చిన కస్టమర్ ఏంటి? ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, చాలా బాగా చేసావని అండ్ నీది బాగా నచ్చింది అని. సో అలా నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి గ్రీష్మ? అందరూ చాలా బాగా చేసావు అని చెప్తున్నారు అక్క. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారా? సో మళ్ళీ నీకు అంటే నీ బ్యాంగిల్స్ నచ్చి మళ్ళీ ఇది చేసి నాకు ఇవ్వు అని మళ్ళీ ఎవరైనా వచ్చారా రిపీటెడ్ కస్టమర్? ఎవరు వచ్చారు? నా సెకండ్ ఆర్డర్ ఇచ్చిన ప్రసన్న అక్క ఇప్పటికి 3 times రిపీటెడ్గా ఇచ్చారు. అక్క ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చారు నీకు? దుబాయ్ నుంచి ఇచ్చారు. 3 times ఇచ్చారు. నువ్వేం చెప్పావు మరి? అంటే 3 times ఇచ్చారని కాంప్లిమెంట్లీ కింద ఫ్లెక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ పంపించాము. ఓహో, ఇలా కాంప్లిమెంటరీ కూడా ఉంటాయా? ఇప్పటి వరకు ఒక 50 ఆర్డర్స్ అన్నావు కదా, ఈ 50 ఆర్డర్స్లో బాగా కాస్ట్లీయెస్ట్ ఆర్డర్ ఏంటి? బ్రైడల్ సెట్ అక్క. ఎంత ఉంది అది? ఎంత ఉంటుంది ప్రైస్? 3500 4000 దాకా ఉంటుంది. ఓకే, గ్రేట్. సో అంటే నీకు మంచిగా ఒక బిజినెస్ ఆంటర్ప్రీనియర్ కనిపిస్తున్నా నాకు ఇంత చిన్న వయసులోనే. సో మరి ఇంకా ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నాను? ఏంటి, ఏం చెప్పాలి అనుకుంటున్నాను? నేను ఇంతగా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్. ఇది అమ్మ చెప్పిందా లేదా నువ్వే చెప్తున్నావా? నేనే చెప్తున్నా అక్క. అవునా? అండ్ అలాగే మరి నిన్ను బాగా ట్రైన్ చేసి నేను బాగా ఎడిటింగ్లో చూపిస్తున్నాను కదా, మరి అన్నకి? అందరికి కలిపి అక్క. అందరికీ కలిపి చెప్తున్నావా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు స్టడీస్ తర్వాత? నీ గోల్ ఏంటి? పెద్దకి ఏం అవ్వాలి? IPS అక్క. IPS. మరి బిజినెస్ కూడా చేస్తాను. ప్యారలల్గా 2 బ్యాలెన్స్ చేస్తా ఉంటావా? సో ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నావు నువ్వు? దీన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాను అక్క. ఎప్పటి వరకు? అంటే ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నాయా నీకు? అంటే అలా అక్క, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇంకా మంచిగా చేసి పెద్ద ఆర్డర్స్ తీసుకొని అలా మంచిగా చేద్దాం అనుకుంటున్నా అక్క. అవునా? ఓకే, గ్రేట్. వాయిస్ ఓవర్స్ ఇస్తూ ఉంటావు కదా, దాని గురించి ప్రాక్టీస్ ఎలా చేస్తూ ఉంటావు? ఎన్ని టేక్స్ తీసుకుంటావు? 2-3 takes అక్క.
2-3 టేక్స్లో వచ్చేస్తుందా? అవునా? ఈ స్క్రిప్ట్ అంతా అన్నీ రాశారు. అన్నీ రాసిస్తారు. ఓకే, మరి ఫైనల్గా మా అందరి కోసం మ్యూజిక్ క్లాస్ కూడా వెళ్తున్నావు కదా, ఒక పాట పాడతావా? పాడు. ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలను కాసే జంగముడా, కంటన కడరాని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేడారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడు, భీమాశంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలను కాసే జంగముడా. సూపర్, చాలా బాగా పాడావు. థ్యాంక్స్ అక్క. అండ్ ఎనీవేస్ గ్రీష్మ, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే నీ బిజినెస్ ఇంకా పెద్దగా అయ్యి పెద్దగా నువ్వు ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.